నేను అసలు ఏం చెప్పా, జస్ట్ మీరు చూడండి అంతే. నేను ఎడిపోని చెప్పు. థ్యాంక్ యూ బ్రో. ఇంకక్కడికి వెళ్ళాలి, ఇంకొక 8 కిలోమీటర్స్. ఇంకా ఆఫ్ రోడ్ రాలేదా అనుకున్నా. ఏ మౌంటైన్ కాడికి వెళ్ళాలన్నా కూడా ఇది తప్పదు అసలు. రికార్డ్ అవుతుంది అనుకున్నా. లెట్స్ స్టార్ట్. లెట్స్ గో ఫర్ ద వైల్డ్ రైడ్. ఆఫ్ రోడింగ్. బండి గుల్ల గుల్ల అవుతుంది. కానీ వ్యూ నచ్చింది, నాకు ఘోరంగా నచ్చింది. గ్రీనరీ అదిరిపోయింది. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. ఇది చూడడానికి మనం ఇంత దూరం వచ్చాం. ఇది అరౌండ్ 60 కిలోమీటర్స్ ఏముంటుంది. నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి, చూడాలి. ఫొటోస్ మాత్రం మస్తు వస్తాయి. వి రీచ్డ్ ప్లేస్. వావ్ మ్యాన్, అస్సలు నమ్మలేకపోతున్నా. ఇంత మంచి వ్యూ చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. అది కూడా ఇంత సడన్గా. చిన్న రైడ్ అనుకొని జస్ట్ నార్మల్గా బయటకు వచ్చినా, అది కూడా ఇంత పెద్ద రైడ్ అయితేనే ఎప్పుడు అనుకోలే. రేడియేటర్ ఆన్ అయింది. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. ఇంకా ఒక 5 దాకా ఉంటే ఇక్కడే. ఇంకేదైనా క్లైమేట్ కొంచెం చేంజ్ అయితే బాగుండు. సన్ కొంచెం అక్కడికి వెళ్తే కొంచెం వ్యూ మంచిగా వస్తుంది అనుకుంటా. కానీ ఎంత పీస్ఫుల్ ఉందో. వాళ్ళు ఎవరు ఫోటోషూట్ చేస్తున్నారు. బాగుంది ఇక్కడ. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇది ఖమ్మం నుంచి ఒక 67 కిలోమీటర్స్ వస్తుంది. నాకైతే 30 రూపీస్ తీసుకున్నారు. అది కూడా 2 వీలర్కి. మరి 4 వీలర్కి ఎంత తీసుకుంటారో తెలీదు. చూద్దాం. ఇంకొక 1 అవర్ సన్సెట్ అయ్యేలోపు ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్దాం. ఎవరు బ్రో అంత ఎగ్జైటింగ్ ఉన్నారు? ఓ షట్, కోతులు బయటకు వచ్చినాయా? బాయ్. ఎక్కడ పోయినా కూడా ప్లాస్టిక్ అయితే ఉంటుంది పక్క. మన వాళ్ళు చెడగొట్టడంలో ఫస్ట్ ఉంటారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాక చూపిస్తా. ఈ వ్యూని ఇంకొకళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు కనపడుతుందా? లోపల మన క్రాబ్ బ్రో ఉన్నాడు. క్రాబ్స్ ఎవరైనా తింటారా? నేను తినను. మీకు కనపడదు అనుకుంటా, కాకపోతే నాకు భయం అవుతుంది. యా, ఏంటి బ్రో అలా చూస్తున్నావు? ఇంత మంచి వ్యూ ఎంజాయ్ చేస్తున్నావు, చేయరాదు? మంచిగా కూర్చొని చూస్తుండే ఇట్లా మొత్తం ఇట్లా ఏరియాని.